రేషన్ బియ్యాన్ని పక్కదారి పట్టిస్తే పీడీ యాక్ట్ పెడతామని హెచ్చరించారు మంత్రి హరీష్ రావు. డీలర్లు ఎమ్మెల్యేస్ పాయింట్ల దగ్గర అవినీతి జరుగుతోందని అన్నారు. సిద్దిపేట జిల్లాలో సివిల్ సప్లైస్ శాఖ పనితీరును సమీక్షించారు. సివిల్ సప్లైస్ కార్పొరేషన్ చైర్మన్ పెద్ది సుదర్శన్ రెడ్డి కూడా పాల్గొన్నారు. హాస్టల్ విద్యార్థులకు సన్న బియ్యం మాత్రమే సరఫరా చేయాలని సూచించారు హరీష్ రావు. ధాన్యం కొన్న 48 గంటల్లో రైతుల ఖాతాల్లో డబ్బులు జమ చేయాలన్నారు. అంతకుముందు సిద్దిపేట పట్టణంలో పర్యటించిన హరీష్ సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈసారి క్వాలిటీ చెకింగ్ సరిగా చేసి, ఎందుకంటే పేదలు తినే అన్నం, పేదవాడి కప్పులో పోయి అన్నం, ఇక్కడ రీసైక్లింగ్ బియ్యము కరెక్ట్ క్వాలిటీ రాకపోతే మాత్రం యూ విల్ గెట్ రెస్పాన్స్. ఇప్పుడు పీడీ యాక్ట్ వచ్చింది, మీకు తెలిసి మనకి బాధపడద్దు, మమ్మల్ని బాధ పెట్టద్దు. అమ్మినా కొన్నా అది పీడీ యాక్ట్ అంటే మీకు తెలిసి సిద్దిపేట పోలీస్ కమిషనరేట్ అయింది, మహా టైట్, కలెక్టర్ రోల్ కూడా లేదు, కమిషనర్కే ఫుల్ పవర్. పీడీ యాక్ట్ అంటే 3 నెలలు బెయిల్ రాదు, జైలే. అసలు పని మనం సిద్దిపేట జరగాలని కోరుకుంటున్నాను. పోయిన దాంట్లో 20 మంది పోయిందట, పోయిన దీపావళి పండుగ బట్టి నాకే బాధ అయింది. దయచేసి అటువంటి పని మన సిద్దిపేటలో జరగవద్దు, మనకు అటువంటి చెడ్డ పేరు రావద్దు. ఆ పీడీఐ అనేది మన సిద్దిపేటలో రాకుండా ఉండాలని కోరుకుంటున్నాను. దానికి మీ అందరూ సహకారం కావాలి. మీకు నిబంధనలు సహకారం చేస్తారు. ఇది పేదోళ్ళ బియ్యం పేదోళ్ళకే చెందాలి, పేదోళ్ళ కడుపు నిండాలి తప్ప ఇది పక్కదారి బట్టి పక్క రాష్ట్రాలకు పోతే మాత్రం కఠినమైన చర్యలు ఉంటాయి. దాని విషయంలో ఎవరు కూడా అవకాశం ఇవ్వద్దని చెప్పి నేను కోరుతున్నాను. ఇక పౌర సరఫరాల శాఖలో అవినీతి పెరిగిపోతోంది. పేదలకు అందాల్సిన రేషన్ బియ్యం పక్కదారి పడుతోంది. అక్రమంగా కొందరు వ్యాపారులు విదేశాలకు తరలిస్తున్నారు. అడ్డుకోవాల్సిన అధికారులే మామూళ్ల మత్తులో మునిగిపోయారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. పౌర సరఫరాల శాఖలో అవినీతి పెరిగిపోతోంది. పేదలకు అందాల్సిన రేషన్ బియ్యం పక్కదారి పడుతోంది. అక్రమంగా కొందరు వ్యాపారులు విదేశాలకు తరలిస్తున్నారు. అడ్డుకోవలసిన అధికారులే మామూళ్ల మత్తులో మునిగిపోయారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో అక్రమ రేషన్ దందా జోరుగా సాగుతోంది. కొందరు వ్యాపారులు అక్రమంగా విదేశాలకు పీడీఎస్ బియ్యాన్ని తరలిస్తున్నారు. ఖమ్మం జిల్లా నుంచి వేలాది క్వింటాళ్ల రేషన్ కాకినాడ పోర్టు నుంచి విదేశాలకు తరలిపోతున్నా అధికారులు పట్టించుకోవడం లేదన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఖమ్మం, భద్రాద్రి జిల్లాలో పర్యటించిన సివిల్ సప్లై కార్పొరేషన్ చైర్మన్ పెద్ది సుదర్శన్ రెడ్డి అధికారుల పనితీరుపై అసంతృప్తి వ్యక్తం చేశారు. రేషన్ బియ్యం అక్రమ దందాను అరికట్టాలని సూచించారు. విధుల్లో నిర్లక్ష్యం వహించిన అధికారులపై కఠిన చర్యలు తప్పవని వార్నింగ్ ఇచ్చారు. ముఖ్యంగా పీడీఎస్ విధానంలో పేదల కడుపు నింపాల్సినటువంటి సబ్సిడీ బియ్యం అక్కడ ఇక్కడ అనేక ఆరోపణలు. ఊరికొక డీలర్ను ప్రభుత్వం నియమిస్తే మండలానికి ఒక సబ్సిడీ బియ్యాన్ని పోగు చేసి వ్యాపారం చేసేటువంటి బ్రోకర్లు అవతారం ఎత్తారు. ప్యాడీ కొనుగోలు కేంద్రం నుంచి ట్రక్ షీట్ చేతికొచ్చేంత వరకు రైస్ ఇండస్ట్రీ వరకు చేరే విధంగా అక్కడ కూడా జీపీఎస్ విధానం అమలుపరచాలని, ప్రతి స్టేజ్ దగ్గర కూడా కంట్రోలింగ్ పాయింట్, అది టెక్నికల్ పద్ధతిలో, శాస్త్రీయ పద్ధతిలో, ప్రభుత్వానికి నేరుగా సమాచారం వచ్చే పద్ధతిలో అనేక రిఫార్మ్స్ సివిల్ సప్లైలో రాబోతున్నాయి. జిల్లాలో వేలాది అక్రమ రేషన్ కార్డులు ఉన్నట్లు తెలుస్తోంది. ప్రభుత్వ ఉద్యోగులతో పాటు వ్యాపారులకు 10 ఎకరాలకు పైగా భూమి ఉన్న రైతులకు కూడా తెల్ల రేషన్ కార్డులు ఇచ్చారనే ఆరోపణలున్నాయి. ప్రభుత్వం జిల్లాలో మొత్తం 90,07,000 క్వింటాళ్ల బియ్యం సరఫరా చేస్తే వీటిలో ఎక్కువ శాతం బ్లాక్ మార్కెట్లకి తరలిపోతున్నాయనే విమర్శలు వినిపిస్తున్నాయి. తెలంగాణ ప్రభుత్వం ఏదైతే పేదవానికి మరి కడుపు నిండా అన్నం పెట్టాలి, మరి కొన్ని కిలోని 20-25 రూపాయలు కొని తీసుకొచ్చిన బియ్యాన్ని మరి 1 రూపాయికే ప్రభుత్వం అందిస్తుంది అంటే పేదవాడికి చేరాలని ఉద్దేశం చేస్తుంది. ఇవన్నీ పక్కదారులు బట్టి మరి అది కాకినాడ ఫోర్ట్లో అటు ఆఫ్రికన్లకి చేరుతానని చెప్పేసి ఈ మధ్య చాలామంది పేపర్ల కథనాలు వస్తున్నాయి. అవన్నీ అట్లాంటి వాటి మీద దృష్టి పెట్టాల్సిన అవసరం కూడా ఆ అధికారులకు ఉన్నది. వ్యాపారులు ఊరూరా తిరుగుతూ కిలో రేషన్ బియ్యాన్ని 7 రూపాయలకు కొనుగోలు చేస్తున్నారు. బియ్యాన్ని మిల్లులో అక్రమంగా నిల్వ ఉంచి దొడ్డిదారిన కాకినాడ పోర్టుకు తరలిస్తున్నారు. ఈ 6 దశాబ్దాల కాలంలో అవినీతికి అలవాటు పడినటువంటి అధికారులు కానీ ఇటు కాంట్రాక్టర్లు కానీ ఇవాళ పౌర సరఫరాల శాఖ ద్వారా వస్తున్నటువంటి బియ్యాన్ని పక్కదోవ పట్టేస్తా ఉన్నారు. ముఖ్యంగా ఇటు కాకినాడ పోర్టుకు ఆ నుంచి ఇతర రాష్ట్రాలకు ఇతర దేశాలకు కూడా సప్లై చేస్తా ఉన్నారు. ఇలా సాధారణ ప్రజలు చాలా ఇబ్బంది పడతా ఉన్నారు. సివిల్ సప్లై అధికారుల నిర్లక్ష్యంతో అర్హులకు రేషన్ బియ్యం చేరడం లేదు. ప్రతి నెల ఫస్ట్కు రేషన్ షాపులకు చేరాల్సిన బియ్యం ఆలస్యంగా రావడంతో పేద ప్రజలు తీవ్రంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇప్పటికైనా అధికారులు నిర్లక్ష్యం వీడి అక్రమ దందాను అడ్డుకోవాలంటున్నారు స్థానికులు. పేదల బియ్యాన్ని పక్కగా అందించాలని కోరుతున్నారు.